నాగమల్లేశ్వరి గారు, ఇది సార్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఓఎస్డీకి మొత్తం సమాచారాన్ని అందిస్తే మనం మధ్యాహ్నం కూడా డిస్కస్ చేశాం. ఇది ప్రపంచ చరిత్రలో చేశాం. ఏ రాజకీయ పార్టీ రిలీజ్ చేయనటువంటి ప్రెస్ నోట్ ఇది. ఇప్పటి వరకు లేదు, అవును సార్. పొలిటికల్ హిస్టరీలోనే లేదు. ఏంటి మీ మానసిక బలహీనతలు, వీటిని కొంచెం జాగ్రత్తగా బయటపడకుండా చూసుకోండి. మీరు చేసే పనులు అయితే చేయండి, కానీ బయటపడకుండా చూసుకోండి. సార్. బయటపడితే పార్టీకి ఇబ్బంది, ప్రతిపక్షాలు క్వశ్చన్ సార్. చేస్తాయి. మీరు చేసే పనులు మాత్రం చేయండి అన్నట్టుగా ఈ లెటర్ కనిపిస్తోంది. దీని ఉద్దేశం అదే అన్నది ఇప్పుడు అర్థమవుతోంది. అవును సార్. మీకు వీక్షకులకి అందరికీ నమస్కారాలు సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మ. అసలు ఎంత అమ్మాయి చెప్తుంటే ఎంత స్ట్రగుల్ అనుభవించింది అని అనేది చాలా చాలా క్లారిటీగా అర్థమవుతుంది సార్. హ్మ్. ఆ అమ్మాయి ఎంతో పెయిన్ అనుభవించి ఒక పక్క వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ఇంట్లో వాళ్ళు వదిలేసి కొడుకుని పట్టుకొని పోయి తర్వాత పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే సీట్ ఇప్పించారో వాళ్ళకి చెప్పి లేదు అట్లీస్ట్ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకన్నా చెప్తే ఏమన్నా న్యాయం జరుగుతుందేమో అనుకొని ఆ బిడ్డ చెప్పిన తర్వాత ఆ లెటర్ వచ్చిందని ఇప్పుడు అర్థమవుతుంది మనకి. జనరల్ గా ఆ లెటర్ వచ్చిన రోజు అందరం ఏమనుకున్నామంటే సార్, అసలు ఎందుకు ఈ లెటర్ సడన్ గా ఇది రిలీజ్ చేయడం ఏంటి, దేనికి సంబంధించిందని అందరం ఆశ్చర్యపోయాం. కానీ హ్మ్. దాని వెనకాతల ఉన్నటువంటి పిట్ట కథ ఇదే అని అర్థమవుతుంది. అంటే ఇలాగా ఎంత మంది ఆడబిడ్డల యొక్క బతుకులు నాశనం చేద్దామని అనుకుంటున్నారు సార్. వాడి బిహేవియర్ అమ్మాయి చెప్తుంటే నిజంగా భయం వేస్తుంది. 6 గంటలు నువ్వు ఒక అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేవి వాళ్ళ ఇంటి ముందు డోర్లు కొడుతుంటే ఒక చిన్న 3 ఇయర్స్ చిన్న బిడ్డను వేసుకొని అమ్మాయి ఎంత సఫర్ అయింటది సార్.